హాయ్ హలో అండి. చాలా నెలలు అయిపోయిందండి వీడియో చేసి. అయితే అన్‌సీజన్ అవటం వల్ల వీడియో చేయలేదండి. గుత్తి, జొన్నగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎండలు ఎక్కువేనండి. డైలీ 40-43 అట్లా నమోదవుతుంది. అయితే శుక్రవారం రోజు 19వ తారీఖు ఈ ఏరియాలో వచ్చినటువంటి సుడిగాలి, వడగాలి అత్యంత బీభత్సంగా వచ్చిందండి. ఒక 20 నిమిషాల పాటు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసేసింది. అయితే ఈవినింగ్ కల్లా ఒక్కసారిగా వర్షం పడిందండి. జొన్నగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో వర్షం పడిందండి. ఏ మేర వర్షం పడిందో నేను పొలంలోకి వెళ్ళి చూపిస్తాను. ఈ సుడిగాలి ఒక 20 మినిట్స్ ఉందండి. అయితే మనం ఎండింగ్ టయానికి వెళ్ళటం వల్ల షూట్ చేయగలిగాము. ఈ ఏరియాల్లో తరచూ ఇట్లాంటి సుడిగాలు వస్తుంటాయి, కానీ ఇది ఎక్కువ టైం ఉందండి. ఈ సుడిగాలి ఒక 20 మినిట్స్ అలా ఉంది. అయితే వర్షం పడిందండి. అట్లని తొలకరి జల్లు కాదు, వర్షాకాలం వచ్చిందని కాదు, ఎండలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. అయితే వీకెండ్ అవటంతో వజ్రాల వేటకు వెళ్ళానండి. వర్షం పడిందని చెప్పేసి మనకి ఒక వజ్రం దొరికిందండి. చాలా సంతోషపడ్డాను. కానీ శనివారం ఉదయం వజ్రాల వేటకు బయలుదేరానండి. అయితే ఉదయం 8-9 గంటలకల్లా విపరీతమైన ఎండ కాసేదండి. ఈరోజు కనీసం ఎండన్నదే రాలేదండి. ఫుల్లుగా మబ్బులు పట్టున్నాయి. ఆహా, చాలా ఆహ్లాదకరంగా ఉండిద్దిలే వజ్రాల వేట అనుకున్నాను. అయితే మన జొన్నగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా కాస్తుంటాయండి. ఎర్లీ మార్నింగ్ 8:30, 9-10 కల్లా అసలు అక్కడ కాసేటువంటి ఎండలు విపరీతంగా ఉంటే మనం తట్టుకోలేము అన్నట్టుగా ఉంటాయి. కానీ ఆ టెంపరేచర్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఓకేనండి. అయితే మనం బయలుదేరామండి. ఎర్రగుడి పరిసర ప్రాంతాలకు వెళ్ళేసరికి నాకు కొద్దిగా షూట్ చేసి వెనక్కి తిరిగానండి. ఈ ఏరియాలో చూసినా కానీ మేఘామృతం ఎనీ టైం వర్షం పడితే అలా తొలకరి జల్లులకి వజ్రాలు దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకందరికీ. అయితే అనుకోకుండా నాకు ఫోన్ రావటంతో నేను వెనుదిరిగి వెళ్ళానండి. మరలా మధ్యాహ్నం 2 గంటలకి వజ్రాల వేటకు వచ్చానండి. అది మొట్టమొదటగా అశోకుని శిలాశాసనాల వైపు వచ్చానండి. ఇవేనండి మనం చూస్తున్నాము. మన వీడియోస్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసండి అశోకుని శిలాశాసనాలు. ఈ జొన్నగిరిలో వజ్రాల వేటకు వచ్చేవారికి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఏరియాల్లో ఎటువంటి వజ్రాలు దొరుకుతాయి అన్నదని చెప్పేసి. అశోకుని శిలాశాసనాల దగ్గర చూస్తే పొలాలన్నీ ఖాళీగా చాలా నీట్గా ఉన్నాయండి. ఎదురుగా ఉన్న